నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె నర్రెడ్డి సునీత గారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ 44 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టారు. ఆ వీడియో కూడా మనం పోస్ట్ చేసాం. అయితే అందులో చాలా అభ్యంతరకరమైనటువంటి అంటే వ్యూయర్స్కి అవి చూస్తే చాలా బీభత్సంగా ఉంటాయి. ఆ వీడియోలు కూడా ఆవిడ ప్రదర్శించింది. మనం వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేసినా కూడా ఇంకా కనబడుతున్నాయి. కాబట్టి నేనేంటంటే ఇంకో 2 నిమిషాలు దాన్ని కట్ చేసి పోస్ట్ చేస్తాను. ఆవిడ ఏం మాట్లాడారంటే, ఎవరో కిరణ్ కుమార్ యాదవ్, నాకు ఈ పేర్లు తెలియదు కాబట్టి నేను చెప్పట్లా. ఆ కిరణ్ కుమార్ యాదవ్ అనే అతను హత్యకు ముందు ఒక మెసేజ్ వచ్చిందని, ఆ తర్వాత చాలా మెసేజ్లు ఫోన్ కాల్స్లో వెళ్ళినవని, సిబిఐ వాళ్ళు చెప్పింది వినడమే తప్పితే వేరేది తాను వెళ్ళిపుచ్చిన సందేహాల మీద దర్యాప్తు చేయలేదు, అందరూ నాకు అన్యాయం చేశారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫైన్. ఒక తండ్రిని పోగొట్టుకున్న కుమార్తెగా, తండ్రిని కిరాతకంగా హత్య గావించబడినటువంటి ఒక సంఘటనలో బాధితురాలుగా ఉన్న ఆవిడ ఆవేదన కానివ్వండి, ప్రశ్నలు కానివ్వండి, అవి వ్యాలిడ్, వాటిని కన్సిడర్ చేయాల్సిందే. కానీ సిపిఐ కూడా తనకి అన్యాయం చేసింది అంటే దాన్ని ఎవరిని తప్పు పట్టాలా? ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రాగానే వారికి న్యాయం జరుగుతుంది అని వారు ఆశించారన్నారు. మరి ఏం చేయాలి? ఒక పని చేయాలి. ఆవిడ నిరాహార దీక్షకి కూర్చోవాలి, లేదంటేనేమో మరొకసారి న్యాయ పోరాటం చేయాలి. ఆమెకు ఆ ఫెసిలిటీ ఉన్నది. ట్రయల్ కోర్టు ఇంకా పూర్తిగా ఇవ్వాల. ట్రయల్ కోర్టు పూర్తిగా ఏదైనా తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టుకి వెళ్ళవచ్చు. హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. లేదు, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు వీరికి న్యాయం చేస్తాము అని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి వారు కూడా ఇంకేదైనా ఎంక్వైరీకి కూడా ఆదేశించవచ్చు. దీనికేమి పెద్దగా గుండెలు బాదుకోవాల్సిన ఆవిడే కాదు, మిగతా వాళ్ళు గుండెలు బాదుకోవాలి, చొక్కాలు దించుకోవాల్సిన అవసరం లేదు. చొక్కాలు ఆవిడంటే ఆవేదన ఉంటుంది కాబట్టి ఆవిడ ఏమైనా అనవచ్చు, తప్పేమీ లేదు. ఆవిడ విమర్శించాల్సిన అవసరమూ లేదు. కానీ మిగతా వాళ్ళు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు, చొక్కాలు దించుకోవాల్సిన అవసరం లేదు. వారికి ఉన్న అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరము ఎవరికి ఉంటుంది? కోర్టుకు ఉంటుంది, న్యాయాధికారులకి, పోలీస్ అధికారులకు ఉంటుంది. అంతేగాని నాకు అనుమానం వచ్చింది కాబట్టి నువ్వు ఫలానా వాళ్ళనే ఎంక్వైరీ చేయి అంటే అన్ని వేళలా కుదరకపోవచ్చు. ఏమో రేపొద్దున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని విచారించాలనేది ఈమె డిమాండు. విచారించడానికి ఓకే అన్నారనుకోండి, ఏమవుతుంది? ఈ కేసులో ఇప్పుడు జరిగిన దానికన్నా ఎక్కువ ఏమన్నా జరుగుతుందా అంటే ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు సిబిఐకి సమర్పించారన్నారు. ఆ ఆధారాలతో ఎవరిని దోషులుగా నిరూపించాలనుకుంటున్నారు? 7 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ముసుగులో గుద్దులాట్లాగా వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆరోపణలు కాదు, మీ అనుమానాలు అయినట్టు సూటిగా చెప్పండి. ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, మీ అనుమానం ఏంటి సూటిగా చెప్పేసేయండి. ఆ డిమాండ్ చేయండి. అంతేగాని ఇంకా ఏదో ఇంకో పార్టీకి లాభం చేకూర్చేలాగానో లేకపోతే ఇంకోలానో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సునీత గారి గురించి కానీ, షర్మిల గారి గురించి కానీ, ఇంకెవరి గురించి అయినా కానీ తప్పుడుగా కామెంట్లు పెట్టే వాళ్ళకి మన దాంట్లో ఇక్కడ చోట్లేదు, వాటిని డిలీట్ చేసేస్తాం. ఓకే, కేస్ టు కేసు చూసినప్పుడు ఈ కేసులో డీటెయిలింగ్కి వెళ్తే ఉదయాన్నే ఫోన్ వచ్చింది అంటే సోషల్ మీడియాలో ఒక చోట చూసేదానికి రీజనింగ్ మైండ్ బ్లాక్ అయింది. అసలు నిజమే కదా అనిపించింది. నేను ఇక్కడ మళ్ళీ ఆ రీజనింగ్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని మనం ఏదో పాపులర్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ ఫేస్బుక్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ టైమింగ్ గురించి. ఓకే, ఇప్పుడు సునీతారెడ్డి గారు ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్న నా తండ్రిని గుండెపోటు అని అసలు వాళ్ళకి ఎవరు చెప్పారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రోజున సాయంత్రం వరకు కూడా ఎందుకు ఈ మాటలు మాట్లాడలేదు? సరే, అప్పట్లో వీరు నిజమే కదా అనుకున్నాను, నేను వీళ్ళు చెప్తున్న వెర్షన్ నిజమే కదా అనుకున్నాను, ఫలానా వాళ్ళు చేయించారంటే నేను నిజమే కదా అనుకున్నానంటే అప్పుడు మీ కంటి ముందు ఉన్న ఆధారాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం అడగకూడదు నిజంగా. ఎందుకంటే ఆవిడ బాధితురాలు. ఎవరు అడగాలి? పోలీస్ శాఖ అడగాలి, ఎంక్వైరీ చేసేవాళ్ళు అడగాలి. మధ్యలో మనం ఏంటంటే ఇది హై ప్రొఫైల్ కేసుగా పదే ప్రచారంలోకి వస్తూ ఒక అస్త్రంలాగా ఒక పార్టీని బ్లేమ్ చేయడానికో ఇంకొక పార్టీని టార్గెట్ చేయడానికో
ఇంకొక పార్టీని గట్టెక్కించడానికో వాడుకుంటున్నారు కాబట్టి దీని మీద ఇన్ని శషబిషలు. కానీ లేకపోతే ఈ రోజున సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ఆధ్వర్యంలో. వాళ్ళు చాలా నిజాయితీపరులు. అలానే ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు, వీళ్ళందరూ నిజాయితీగా ఈ కేసు మీద నిజం బయటికి రావాలని కోరుకుంటున్నారు. అట్లాంటప్పుడు వీరికి అడ్డం పడుతుంది ఏంటి? ఇంకొక ఎంక్వైరీ వేస్తారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకొక ఎంక్వైరీ ఉంటుంది. అలానే మీడియా ట్రయల్స్ మానుకోవాలి. ఇప్పుడు నేను కూడా మనకున్న ఇన్ని 7 ఏళ్ల నుంచి సేకరిస్తున్నటువంటి వాళ్ళ మాటలు కానీ, ఇక్కడ చూపించిన ఆధారాలు కానీ, వేస్తున్న ఛార్జ్ షీట్లు కానీ, ఎఫ్ఐఆర్లు కానీ, వీటన్నిటినీ కనుక క్రోడీకరించి చూస్తే మనకి కాస్త తెలుస్తుంది. బట్ మనం ఎందుకు చేయాలి? మీడియా ట్రయల్స్ మానుకోవాలని చెప్తూ మనం చేయకూడదు కదా అతను. ఈ క్రమంలో 2-3 సినిమాలు కూడా వదిలేరు, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి. ఏ సినిమా ఏందనేది అందరికీ తెలుసు. అది చూసిన వాళ్ళు. 2 సినిమాలు చూసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎవరికి ఏది నచ్చితే ఆ యాంగిల్ని పట్టుకొని ఎలాటం కాదు. నిజమేంటనేది తెలియాలిగా. హత్య జరిగింది నిజం కదా, మోటివ్ ఏంటి మరి? సునీతారెడ్డి గారు ప్రూవ్ చేయాలి. అట్ ద సేమ్ టైము నేను చెప్పినట్లే ఎంక్వైరీ జరగాలి అంటే కుదరదు. అవతలవాడు కూడా ఇంకో ఎంక్వైరీకి వాడుతున్నాడు, దానికి కూడా అంగీకరించగలిగి ఉండాలి. లేదు నేను చెప్పినట్లే అంటే ఎంత మీకు అనుకూలంగా అధికారులు ఉన్నా కూడా ఏదో ఒక దశలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది వాళ్ళకి. ఇంక ఎంక్వైరీ ఏదో మీరే చేయండి అంటే మీ అనుమానాలని, మీ ఆధారాలని ఏ దర్యాప్తు సంస్థకైనా మనం అందించడం వరకే ఉంటుంది. మీకు కడపలో డిఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కలుస్తూనే వచ్చారు. వాళ్ళందరూ మీకు సానుకూలంగానే స్పందించారన్నారు. అయినా కూడా మళ్ళీ మీరు కోరుకున్న రీతిలో జరగడం లేదు దర్యాప్తు అని ఎట్లా చెప్తారు? మీకున్న అనుమానాలు అంటే కాన్స్పిరసీ థియరీలను తీసుకొచ్చి పెట్టేస్తే ఆ కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పిన తర్వాత దానికి ఇతరులను తప్పుపట్టడం ఎందుకు? ఇతరుల చేతిలో కాదు కదా ఉన్నది కోర్టు. ఈవెన్ మీకు ఇంకా ఛాన్సులు ఉన్నాయి కదా. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఇంకా ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఏంటంటే మనకిప్పుడు అవతలి అంటే విక్టిమ్ ఎవరైనా విక్టిమ్ ప్లేస్లో కూర్చొని మాట్లాడాలి అంటే పెయిన్ తెలియాల. కాబట్టి విక్టిమ్కి సపోర్ట్గానే న్యాయ వ్యవస్థలు పనిచేయాలి. కానీ ఆ పని చేసే క్రమంలో కూడా విక్టిమ్ చెప్పినట్టు వినాల్సిన కూడా అవసరం కూడా లేదని ఈ కేసు చూస్తే అనిపిస్తాం. సింపుల్గా మోటివ్ ఏంటి, మీ అనుమానం ఏంటి, మీరే ఆధారాలతో అనుకున్నారు, వీటిని మీరు సబ్మిట్ చేయటం వరకే ఉంటుంది. లేదు సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇదే కనపడుతుంది కదా, దీనివల్ల ఇదే కదా అంటే వాళ్ళ మైండ్ సెట్ని మనం ఎలా మార్చగలం? జడ్జిల విచక్షణకి వాళ్ళ ముందున్న ఆధారాలను బట్టే నిర్ణయాలు ఉంటాయి, మీడియా ట్రయల్ని బట్టి కాదు. ఇది ఇప్పటికే నాకు తెలిసి మనమే ఒక డజనోసారి మాట్లాడుతున్నాం.